నార్మల్‌గా బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం హెల్మెట్ ఎందుకు యూజ్ చేయాలి? మనకు రోడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కంటిన్యూయస్‌గా చెకింగ్స్ చేసి హెల్మెట్ యూజ్ చేస్తున్నారా లేదా అని ఎందుకు చెక్ చేస్తూ ఉంటారో మీకు తెలుసా? సరే, మరి డైలీ రెగ్యులర్‌గా బైక్ జర్నీస్ చేసేవాళ్ళు ఓన్లీ హెల్మెట్ మాత్రమే యూజ్ చేస్తే సరిపోతుందా? అంటే నో. హెల్మెట్‌తో పాటు బ్యాక్ ప్యాక్‌ని కూడా క్యారీ చేయడం అనేది చాలా మంచి విషయం. మనం నార్మల్‌గా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. ఆ యాక్సిడెంట్స్‌లో నార్మల్‌గా ఇప్పుడు మనకు హ్యాండ్‌కి లేదా లెగ్‌కి ఏదైనా ఫ్రాక్చర్ అయింది అనుకోండి. లేదు అంటే ఏదన్నా లిగమెంట్ కట్ అయింది అనుకుందాం. లేదు ఇంకా ఏదన్నా మైనర్ ఇంజ్యూరీ అనుకుందాం. వాటి నుంచి మీరు వితిన్ 2-3 మంత్స్‌లో ఈజీగా రికవర్ అవ్వచ్చు. అదే మీరు ఒకవేళ మీకు హెడ్ ఇంజ్యూరీ అయిందనుకోండి, మీ జీవితం మొత్తము 1 సెకండ్‌లో తలకిందులైపోతది. ఎందుకు అంటే హెడ్ ఇంజరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేటివి చాలా సివియర్‌గా ఉంటాయి. అంటే దాని నుంచి మీకు పెరాలసిస్ రావచ్చు, లేదంటే ప్రాణం కూడా పోవచ్చు. అందుకనే ఈ హెడ్ ఇంజరీస్ నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం మనము హెల్మెట్‌ని ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ హెల్మెట్‌తో పాటు బ్యాక్ ప్యాక్ ఎందుకు యూజ్ చేయాలి అంటే మన బాడీలో హెడ్ అండ్ బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో స్పైనల్ కార్డ్ అంటే వెన్నపూస, వెన్నెముక లోపల ఉంటుంది కదా, అది కూడా అంతే ఇంపార్టెంట్. మీరు మంచిగా ఒక కుషన్ ఉండే బ్యాగ్ని కంటిన్యూస్గా మీరు ట్రావెల్ చేసే టైంలో యూజ్ చేయడం వల్ల ఏదైనా సరే ఒక ఇంపాక్ట్ జరిగినప్పుడు మన హెల్మెట్ అనేది హెడ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఏదైతే మీరు బ్యాక్ ప్యాక్ అనేది యూజ్ చేస్తున్నారో అది ఒక 50% నుంచి 80% వరకు స్పైనల్ కార్డును కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ ఇంపాక్ట్ వచ్చిన వెంటనే డైరెక్ట్గా ఇంపాక్ట్ అనేది మీ స్పైనల్ కార్డుకి రీచ్ అవ్వకుండా కొంచెం ఆ ప్రెజర్ అనేది ఈ బ్యాక్ ప్యాక్ తీసుకుంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు బైక్ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు హెల్మెట్ని తప్పనిసరిగా యూజ్ చేయండి. అండ్ హెల్మెట్తో పాటు బ్యాక్ ప్యాక్ను కూడా క్యారీ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మీ నిర్లక్ష్యం వల్ల, మీరు చేసే పొరపాటు వల్ల మీరే కాదు మొత్తం మీ కుటుంబం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. సో బైక్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించి హెల్మెట్ అండ్ బ్యాక్ ప్యాక్ని కంపల్సరీగా క్యారీ చేయండి.